నమస్తే మార్నింగ్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో ఉన్నటువంటి విషయాలు ఏంటో ఒకసారి, ముఖ్య అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సాక్షి పేపర్ను పరిశీలించినట్లయితే సాక్షి పేపర్లో ప్రధానంగా బడ్జెట్ గురించి ఇవ్వడం జరిగింది. 7 రంగుల ఆంధ్రధనస్సు అని చెప్పేసి ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా 2.86 లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రధాన మెయిన్ ఎడిషన్లో ప్రధానంగా పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 7 రంగుల ఆంధ్రధనస్సు అని చెప్పేసి బడ్జెట్ గురించి. సో మనం బడ్జెట్ గురించి పెద్దగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కూడా బడ్జెట్ని ప్రవేశపెడుతూనే ఉంటాయి. వ్యవసాయ శాఖకి ఇంతని చెప్పేసి, వైద్యానికి ఇంత, విద్యకి ఇంతని చెప్పేసి బడ్జెట్లో కేటాయింపులు అయితే జరుగుతూ ఉంటాయి. కానీ వాస్తవంగా ఆ కేటాయించిన దానికి అనుగుణంగా అవి ఖర్చు పెడతారనేది, దాంట్లో ఎంతవరకు వాస్తవంగా వాటిని ఖర్చు పెడతారనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ప్రధానంగా బడ్జెట్ గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ లేదు. అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటికి ప్రాధాన్యం అని చెప్పేసి రెవెన్యూ లోటు తగ్గించేటువంటి చర్యలు, అలాగే 4 నెలలకి 88,215 కోట్ల వ్యయానికి ప్రతిపాదన, అలాగే ఈ 4 నెలలకు గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఈ 4 నెలలకు వచ్చేసి 88,215 కోట్లు వ్యయానికి ప్రతిపాదన అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే మొత్తం బడ్జెట్ 2,86,389.27 కోట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో మూలధన వ్యయం 30,530.18 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, అలాగే రెవెన్యూ లోటు 24,758 కోట్లు, ద్రవ్య లోటు 55,817 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఇక్కడ చూసినట్లయితే రంగాల వారీగా కేటాయింపులు అని చెప్పేసి ఇచ్చారు. విద్యకు వచ్చేసి 33,898, అలాగే వైద్యం ఆరోగ్య శాఖ కిందకు వచ్చేసి 17,916 కోట్లు, అలాగే గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాలు, సాగునీరు అని చెప్పేసి ఒక్కో రంగానికి వచ్చేసి ఇన్ని వేల కోట్లు అని చెప్పేసి ఏ రంగానికి ఎంత అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే 6,100 పోస్టులతో డిఎస్సి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు టెట్కు నోటిఫికేషన్, అలాగే 12న డిఎస్సికి నోటిఫికేషన్లు జారీ, అదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు, మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు, మార్చి 14న టెట్, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలని చెప్పేసి వివరాలను వెల్లడిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 6,100 పోస్టులతోటి డిఎస్సి అంట. సో స్మాల్ డిఎస్సి, మెగా డిఎస్సి కాదు, స్మాల్ డిఎస్సి, చిన్న డిఎస్సిని ఎలక్షన్స్కి ముందు గవర్నమెంట్ అనేది చిన్న డిఎస్సిని ప్రకటించింది. అది కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి ఈరోజే దరఖాస్తులను స్వీకరించడం, తదుపరి వెంటనే రిజల్ట్ ప్రకటించడం, వెంటనే డిఎస్సి, తర్వాత నియామకాల ప్రక్రియ అని చెప్పేసి వెంటనే హడావుడిగా ఈ గవర్నమెంట్ అనేది ప్రకటించడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఏదైనా సరే 2-3 నెలల క్రితం నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఈ ప్రక్రియ అనేది ప్రాసెస్ జరిగితే ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు కూడా చక్కగా ఎగ్జామ్కి హడావుడి పడకుండా చక్కగా వాళ్ళకు కూడా ఈజీగా, చాలా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చక్కగా బాగుంటుంది. కానీ విద్యాశాఖ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా ఈ గవర్నమెంటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక అనేది లేకుండా ప్రతి విషయంలో కూడా, విద్యాశాఖకు సంబంధించి కూడా ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో లోపాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి చూడండి, గతంలో కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా భారీ స్థాయిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి, ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అప్పట్లోనే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అధికారాన్ని చేపట్టాక మరలా ఆ పోస్టులని చాలా వరకు తగ్గించేసి ఇవే పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి తక్కువ మినీ డిఎస్సి ప్రకటించడం అనేది నిజంగా చాలా
బాధాకరం అని చెప్పుకోవచ్చు. పాపం విద్యార్థుల నుంచి అయితే ప్రిపేర్ అయినటువంటి ఎవరైతే విద్యార్థుల నుంచి అయితే బాగా తీవ్ర స్థాయిలో నిరసనలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంతో ఆశలతోటి మరి ఎన్నో సంవత్సరాలు కూర్చొని డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా పోస్టులు కుదించేసి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. సో డిఎస్సి గురించి ఈ విధంగా 6100 పోస్టులతోటి డిఎస్సి అని చెప్పేసి షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6100 పోస్టుల భర్తీకి డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసిందంట. శుభవార్త అంట, పెద్ద శుభవార్తే చెప్పిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే లేకుంటే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ బీసీఐలకు హైకోర్టు స్పష్టీకరణ. భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాం, అయినా ఈ అంశంపై సమ్మె కొనసాగించడం ఏంటి? సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు ఆగ్రహం. విచారణ 14కి వాయిదా. సో రాష్ట్ర బార్ కౌన్సిల్ బీసీఐలకు హైకోర్టు స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం చూసినట్లయితే భూ హక్కుల చట్టం విషయంలో భూ హక్కుల చట్టానికి సంబంధించి అది సరిగా లేదు, లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి దీనికి సంబంధించి మరలా దానిలో మార్పులు చేర్పులు చేయాల్సిందేనని చెప్పేసి బార్ కౌన్సిల్ అసోసియేషన్స్ వీళ్ళంతా కూడా లాయర్లు అడ్వకేట్స్ అంతా కూడా ఈ న్యాయవాదులంతా కూడా ధర్నా చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపై ఆ యొక్క హైకోర్టు అనేది స్పష్టమైనటువంటి వివరణ అనేది ఇచ్చింది. సో వెంటనే భూ హక్కుల చట్టం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాం, అయినా ఈ అంశంపై సమ్మె కొనసాగించడం ఏంటని చెప్పేసి హైకోర్టు సమ్మె విరమించండి అని చెప్పేసి దీనిపై ప్రధానంగా హైకోర్టు అనేది తన యొక్క ఆగ్రహాన్ని వివరిస్తూ సమ్మె విరమించండి అని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర బార్ కౌన్సిల్ని ఆదేశించిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మీరు ఎలా చెబితే అలా లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాత్రి 11:30 గంటల నుంచి అరగంట పాటు అమిత్ షా అలాగే జేపీ నడ్డాలతో భేటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న మనం చూసినట్లయితే ఢిల్లీకి చంద్రబాబు పయనం అని చెప్పేసి పొత్తులపై మాట్లాడడానికి వెళ్తున్నాడని చెప్పేసి నిన్న ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి విషయాన్ని చూసాం. ఈరోజు వచ్చేసరికి అలాగే అమిత్ షా అలాగే జేపీ నడ్డాలతో భేటీ అని చెప్పేసి ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, 6 నుంచి 8 ఎంపీ సీట్లు 25 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న బీజేపీ నేతలు పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా సిద్ధమన్న చంద్రబాబు. సో పొత్తులు పెట్టుకోవడమే ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు చెప్తున్నాడు. ఎన్నైనా సరే ఇవ్వడానికి సిద్ధం, నేను బీజేపీతో కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధం అనే విధంగా ఈ సాక్షి పేపర్లో ప్రధానంగా ఇక్కడ ప్రచురించడం జరిగింది. పవన్తో మాట్లాడి చెబుతానన్న అమిత్ షా నడ్డా. అంతకుముందు ఢిల్లీలోని ఒక హోటల్లో బాబు రహస్య భేటీ, 1.5 గంటల పాటు ఎవరితో భేటీ అయ్యారో ఎంపీలకు తెలియని వైనం అని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ మీరు ఎలా చెబితే అలా లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, కాంగ్రెస్కు కాలం చెల్లింది. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కాంగ్రెస్ ఎప్పటికీ వ్యతిరేకమే. సో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఇప్పుడు వ్యతిరేకం అని చెప్పేసి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి విషయం. అలాగే రిజర్వేషన్లు అనేవి జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. నెహ్రూ వ్యతిరేకించారని చెప్పేసి, అలాగే ఉత్తర దక్షిణం అంటూ దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని చెప్పేసి వారంటీ తీరిపోయినదని ఇక్కడ చూడండి, వారంటీ తీరిపోయిన వారి మాటలను దేశం వినిపించుకోదని చెప్పేసి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటున్నటువంటి దాని గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి రిజర్వేషన్ల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లని జవహర్లాల్ నెహ్రూ
వ్యతిరేకించారని చెప్పేసి, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో రిజర్వేషన్లు అనేవి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవి ఎప్పుడో గతంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వెనుకబడినటువంటి వర్గాల వారిని అభివృద్ధి చేయడానికి ఆ రోజు పెట్టినటువంటి రిజర్వేషన్లు. మరి ఈరోజు కాలం మారింది, పరిస్థితులు మారినాయి. కానీ చట్టాలు అయితే అప్పుడున్నటువంటి చట్టాలే ఇప్పటిదాకా కంటిన్యూషన్ అవుతున్నాయి. కానీ ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా వీటిపై నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందేమో. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్లని వ్యతిరేకించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ బీసీలకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ విమర్శించడం జరుగుతుంది. సాక్షి పేపర్లో ప్రధానంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఈ సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ చూడండి, బడ్జెట్ ప్రవేశపెట్టడం గురించి ప్రధానంగా మనం ఈరోజు సాక్షి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత మెగా డిఎస్సి గురించి ప్రధానంగా పేర్కొనడం ఇక్కడ జరిగింది. అలాగే పొత్తులతోటి బీజేపీ పొత్తులతోటి చంద్రబాబు ఢిల్లీలో భేటీ అనేటువంటి అంశం గురించి ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అలాగే నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి తీరు గురించి ఇక్కడ మనం సాక్షి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే న్యాయవాదులు భూ హక్కుల చట్టానికి సంబంధించి న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందేనని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గురించి కూడా సాక్షి పేపర్లో మనం ప్రధానమైనటువంటి అంశాలుగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. సో ఇవి సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. 7 రంగుల ఆంధ్రధనస్సు అంట, ఇంద్రధనస్సు లాగా ఆంధ్రధనస్సు బడ్జెట్ వెలిగిపోతుందని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రధానంగా మెరిసేలాగా చక్కగా పెద్ద పెద్ద అక్షరాలతోటి సాక్షి పేపర్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. సో ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. తమ భుజాలు తాము చరుచుకునేందుకే బడ్జెట్ అవకాశాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వినియోగించుకున్నారని చెప్పేసి ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అయితే బడ్జెట్కి సంబంధించి ఇంకెంత చెప్పుకున్నా మనం ఇక తనివి తీరదు దాని గురించి. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల డిఎస్సి గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. నేటి నుంచి టెట్ 12 నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ, అలాగే 6100 పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సాధారణ ఎన్నికల ముందు డిఎస్సి 2024 షెడ్యూల్ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 7 యాజమాన్యాల్లో కలిపి 6100 పోస్టులను భర్తీ చేయనున్నామని చెప్పేసి, ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహిస్తున్నామని చెప్పేసి వెల్లడించారని చెప్పేసి ఈనాడు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే విజయవాడలోని లెనిన్ కూడలిలో నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థి సంఘం నాయకులు 25,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వాలి, లేదంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం, విద్యార్థి యువజన సంఘాల హెచ్చరిక అని చెప్పేసి ఈనాడులో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో 25,000 పోస్టులతోటి డిఎస్సి ప్రకటన చేయాల్సిందే, లేకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి విద్యార్థి సంఘాలు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మరి విద్యార్థుల సమస్యలు కాబట్టి పాపం ఎంతో ఆశలతోటి మరి ఇన్ని రోజులు కూడా పాపం ఎంతో ప్రిపరేషన్ తోటి కష్టపడి ఉంటారు. ఒక పెద్ద మెగా డిఎస్సి వస్తుంది, ఈసారి ఎలాగైనా సరే జాబ్ కొడతామని చెప్పేసి ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థుల్ని మరి మినీ డిఎస్సితో ఈ విధంగా చేయడం సో చాలా బాధాకరం. సో దాని గురించి ఇక్కడ మనం ఎందుకంటే మనం ఉన్నటువంటి సమస్యల గురించి వాస్తవాల గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం, అధికార పక్షం గురించి ఎందుకు మనం మాట్లాడలేదని కాదు, అధికారమైన ప్రతిపక్షమైన వాస్తవాలను మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ 25,000 పోస్టులతోటి డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి ఈనాడు పేపర్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్ళారు. అక్కడ ముగ్గురు సమావేశమయ్యారని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే
ఈరోజు నేడు హస్తినకు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం అని చెప్పేసి ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళేసి అమిత్ షా జేపీ నడ్డాలతో భేటీ అవ్వడం, తర్వాత మరలా వెంటనే పవన్ కళ్యాణ్కి పిలుపు రావడంపై సర్వత్రా ఉత్కంఠ అనేది నెలకొంది. ఎందుకంటే వన్ బై వన్ ఒకరి మార్చి ఒకరిని పిలిపించేసి వెంటనే ఈ పొత్తులపై చర్చల్ని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక మనకి 2-3 రోజుల్లోనే ఏ విషయం ఏంటనేది క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ రానుంది, ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. సో పొత్తులకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు త్వరితగతిన తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే ఇటు ఢిల్లీ వెళ్ళేసి ఢిల్లీకి వెంటనే అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఢిల్లీ వెళ్ళేసి పొత్తులపై కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించడం ఇటు రాష్ట్ర ప్రజల్లో ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, జాతీయ రహదారుల పనులు ఆగిపోయాయని తెలుసా జగన్ అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత్మాల పరియోజన ప్రాజెక్టులను ఆపేసిన కేంద్రం, టెండర్లు పూర్తయిన వాటికి LOAలు ఇవ్వని వైనం, 3 నెలలవుతున్నా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం, పనుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం లేదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో కేంద్రంపై జాతీయ రహదారులు ప్రాజెక్టులు సంబంధించి కేంద్రం కొన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొని రావట్లేదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా 3 నెలలు అవుతున్నా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం, పనుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం లేదు, టెండర్లు పూర్తయిన వాటికి LOAలు ఇవ్వనటువంటి వైనం, అలాగే భారత్మాల పరియోజన ప్రాజెక్టులను ఆపేసిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా రహదారులకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో రహదారుల విషయంలోనైతే ఖచ్చితంగా ప్రభుత్వం త్వరితగతిన రహదారులు అనేవి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే సాక్షాత్తు మా నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా రహదారులను పరిశీలించినట్లయితే కొన్ని చోట్లయితే మ్యాన్ హోల్స్ లోపలికి వెళ్ళిపోయేసి గుంతలు పడేసి ఉన్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్లయితే గుంతలు ఉండేసి చిన్న గుంతలు ఉండేసి ఆ గుంతల్లో కొన్ని చోట్లయితే రోడ్ల పరిస్థితులు అయితే చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా ఉంది. ప్రత్యక్షంగా మేము అలాంటివి ఫేస్ చేయాల్సినటువంటి ప్రత్యక్షంగా మేము కూడా అటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నటువంటి వైనం. సో ఇక్కడ చూడండి, రహదారుల పనులు భారత్మాల పరియోజన ప్రాజెక్టులను ఆపేసిన కేంద్రం, టెండర్లు పూర్తయిన వాటికి LOAలు ఇవ్వని వైనం, 3 నెలలు అవుతున్నా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్కు కాలం చెల్లింది, ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి రిజర్వేషన్లకి వారు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి త్వరలో మోదీ 3.0 సర్కారు వస్తుందని చెప్పేసి రాజ్యసభలో ప్రధాని మోదీ ఉద్ఘాటన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్కి కాలం చెల్లిందని చెప్పేసి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొనడం, రాజ్యసభలో వెల్లడించినట్లు ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ 10 ఏళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి. ఎందుకంటే యువత కానీ విద్యార్థులు కానీ చక్కగా ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనేటువంటి విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటిదాకా 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ఇక్కడ పరిపాలించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరలా బీజేపీనే అది కేంద్రంలో ఎన్డీఏనే అధికారంలో కూర్చోబెట్టాలా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికైనా సరే మరలా అవకాశం ఇచ్చేసి పరిపాలన అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలా అనేది కూడా యువత కానీ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ చూడండి, కాంగ్రెస్కు కాలం చెల్లింది, ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా, రిజర్వేషన్లకు వారు వ్యతిరేకం అని చెప్పేసి రాజ్యసభలో ప్రధాని మోదీ ఉద్ఘాటన అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారనే కదా ప్రభుత్వంపై షర్మిల ధ్వజం. జగన్మోహన్ రెడ్డి భద్రత ఇవ్వట్లేదా ప్రజలకి అంటే లా అండ్ ఆర్డర్ శృతిమించిపోయిందా, లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రంలో లేదా,
మరి షర్మిల చెప్తుంది అలాగే ఉంది. షర్మిల ఏమని చెప్తుందంటే భద్రత అనేది కరువైంది, రాష్ట్రంలో ప్రజలకి భద్రత అనేది కరువైందని చెప్పేసి, భద్రత ఇవ్వడం లేదంటే ప్రజల యొక్క చెడు కోరుకుంటున్నారు కదా అని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ అన్న ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే దాని గురించి ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంపై షర్మిల ధ్వజం, జగనన్న మిమ్మల్ని ఇంటికి పంపేందుకు జనం సిద్ధం, అలాగే అప్పు చేసిన 8 లక్షల కోట్లు ఏమయ్యాయి అని చెప్పేసి బాపట్ల సభలో సీఎంపై షర్మిల మండిపాటు అని చెప్పేసి ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. మరి షర్మిల అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి మరి వచ్చారు, ఇటు మరి ఓటు చీలికల విషయంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. షర్మిల రావడం వల్ల మరి వాళ్ళ అన్నకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందా, అటు టీడీపీ ప్రభుత్వానికి లాభం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ వచ్చేసి మరి అటు టీడీపీతో కలిసి జగన్కి నష్టపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు వచ్చేసి షర్మిల మరి ఇటు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం వల్ల సీఎం వాళ్ళ అన్నకి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సరే ఇబ్బందికర పరిస్థితులు నష్టం వచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో అయితే ఈ ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకుంటున్నాం. భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారనే కదా అని చెప్పేసి సీఎంపై షర్మిల మండిపాటు, బాపట్ల సభలో సీఎంపై షర్మిల మండిపాటు అని చెప్పేసి ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో మిరుమిట్లు, ఏపీలో కునికిపాట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పొరుగు రాష్ట్రంతో పోటీ పడక విద్యుత్ రంగంలో ఆంధ్రావని వెనుకబాటు, వైకాపా సర్కారుకు కొరవడిన ముందస్తు వ్యూహం, ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అని చెప్పేసి ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. జగన్ సార్ బటన్లు నొక్కడం ఏమో కానీ రాష్ట్ర ప్రజలు ఎన్నిసార్లు స్విచ్లు వేసినా ఫ్యాన్లు తిరగడం లేదు, లైట్లు వెలగడం లేదు, కరెంటు ఛార్జీల మీద చూపిన శ్రద్ధ నాణ్యమైనటువంటి సరఫరాపై చూపలేదు, తను పవర్లో ఉంటే చాలు, రాష్ట్రంలో పవర్తో తనకు సంబంధం లేనట్లు వ్యవహరించారు, పక్కనున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మిన్నంటే మిరుమిట్లతో వెలిగిపోతుంటే మన రాష్ట్రమేమో వెలవెలబోతుందని చెప్పేసి ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అటు తెలంగాణ అనేది ముందుకు వెళ్తుంటే ఏపీ మాత్రం అలాగే ఉండిపోతుందని చెప్పేసి ఇక్కడ చూడండి. తెలంగాణ వ్యూహాత్మక అడుగులు, ఏపీలో తడబాటు, తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లా దామరచెర్లలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా వెళ్తుంటే దామరచెర్లలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెళుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మటుకు తడబాటు అనేది కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇట్లా వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనం చూసినట్లయితే ఇవిగా చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా బడ్జెట్ గురించి ఇవ్వడం జరిగింది, అలాగే డిఎస్సి గురించి ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ మినీ డిఎస్సి ఇచ్చారని చెప్పేసి సుమారు 6000 పోస్టులతోటి అవి కాస్త 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నుంచి నిరసన అని చెప్పేసి ఇక్కడ విజయవాడలో నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే షర్మిల భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారని చెప్పేసి షర్మిల సీఎంపై ధ్వజం అని చెప్పేసి, అలాగే జాతీయ రహదారుల గురించి మనం చెప్పుకున్నాం. అలాగే హస్తినకు పవన్ కళ్యాణ్ ఈరోజు వెళ్ళనున్నట్లు, అలాగే అక్కడ నిన్న జరిగినటువంటి భేటీ చంద్రబాబు అలాగే జేపీ నడ్డా అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా తోటి జేపీ నడ్డాలతో జరిగినటువంటి భేటీ గురించి ఇక్కడ ప్రధానంగా మనం ఈనాడు పేపర్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్కు కాలం చెల్లింది అనేటువంటి విషయాలు, అలాగే తెలంగాణలోకి వచ్చేసరికి మిరుమిట్లు, ఏపీలోకి వచ్చేసరికి కునికిపాట్లు అనేటువంటి అంశాల గురించి ప్రధానంగా ఈనాడు పేపర్లో ప్రధానంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం, ఆ అంశాల గురించి ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవడం జరిగింది. అయితే ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. సో ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిని పరిశీలించినట్లయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇక్కడ చూడండి,
బడ్జెట్ గురించి పేర్కొనడం జరిగింది. అప్పు చేసి చెప్పకూడు అని చెప్పేసి చూడండి, పెద్ద పెద్ద అక్షరాలతో అప్పు చేసి చెప్పకూడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జగన్ సర్కార్ బడ్జెట్ సారాంశం ఇదే, 5 ఏళ్లుగా అప్పులే ఆలంబనగా పాలన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2.86 లక్షల కోట్లతో బుగ్గన బడ్జెట్. ఇందులో 1.20 లక్షల కోట్లకు అప్పులే ఆధారం. మంగళవారం అప్పుల అంచనాలే 81,000 కోట్లు, మరో 40,000 కోట్లు వివిధ మార్గాల్లో తేవాల్సిందే. కేవలం అప్పుల కోసమే రెవెన్యూ లోటు కోత అని చెప్పేసి రాష్ట్ర ఆదాయంపై లేనిపోని గొప్పలు. 4 నెలల కాలానికి 95,463 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ తిందాం ఏం తెచ్చుకొని తిందాం, అప్పు తెచ్చుకొని తిందాం, తెచ్చిన అప్పు ఎలా తీరుద్దాం, ఆ తిప్పలు వచ్చే ప్రభుత్వాలవి, ఓట్లేసే జనాలవి తిని పారిపోవడమే మన పని అని చెప్పేసి ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇక్కడ మనకి సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి చక్కగా ఇవ్వడం జరిగింది వివరణ. అలాగే ఇక్కడ చూస్తే బుగ్గన బడ్జెట్ క్లాసు, బుగ్గన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఆయన బడ్జెట్ ప్రసంగంలా లేదు, క్లాస్ పీకినట్టుంది, క్లాస్ చెప్పినట్టుందిలా ఉందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా లెక్చరర్ను తలపించిన ఆర్థిక మంత్రి, చదవడం సభ్యులకు తిరిగి వివరించడం, సూచనల కోసం సీఎం వైపు చూపులు, సుదీర్ఘ వివరణలతో 2 గంటల పైగా స్పీచ్, శాసన మండలిలో 35 నిమిషాలకే ముగించిన అమర్నాథ్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి బడ్జెట్ గురించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో బడ్జెట్ గురించి ఇవన్నీ కూడా బడ్జెట్ అనేది ప్రకటించడం మామూలే, అవి అన్నీ కూడా వాస్తవంగా ఖర్చు పెడతారా, బడ్జెట్ అనుకున్న ప్రకారం వాస్తవంగా ఖర్చు పెడతారనేది కూడా మనకి తెలిసిన విషయం. సో దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఢిల్లీ మెట్రో రైల్లో ప్రధాని ముందు చంద్రబాబు చేతులు కట్టుకొని నిలబడినట్లుగా సృష్టించినటువంటి నకిలీ ఫోటో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూడండి, నిన్న వే2 న్యూస్లో ఇచ్చారు. అమిత్ షా కాలు మొక్కిన చంద్రబాబు అని చెప్పేసి వే2 న్యూస్లో కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టిన విషయం మనం చూసాము. వాటి గురించి ఈరోజు ప్రధానంగా ఈయన యొక్క జ్యోతి పేపర్లో వాటి గురించి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. అధికార వైసీపీ ఫేక్ బతుకులు, ఫేక్ ఫేసులు మరోసారి బయటపడ్డాయి. తప్పుడు వార్తలను సృష్టించడం, వాటికి ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వే2 న్యూస్, ఇతర ప్రముఖ మీడియా సంస్థల లోగోలు వాడుకోవడం, ఇవే నీచపు ఆలోచనలు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఫేక్ బ్యాచ్ మరింత బరి తెగించిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, నిన్న చూసినట్లయితే అమిత్ షా కాలు మొక్కిన చంద్రబాబు అని చెప్పేసి నిన్న కొన్ని గ్రూప్స్లో అయితే, కొన్ని న్యూస్ గ్రూప్స్లో, ఛానల్స్లో అయితే చంద్రబాబు అమిత్ షా కాళ్ళు ముక్కుతున్నట్లు కొన్ని ఫోటోలు అనేది విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జ్యోతి పేపర్లు దాని గురించి వివరణ అనేది ఈ విధంగా ఇస్తున్నారంట. చూడండి, ఢిల్లీ మెట్రో రైలులో యువతతో ప్రధాని మోదీ ముచ్చటిస్తున్నటువంటి దృశ్యం ఇది. కానీ దాని పక్కన ముచ్చటిస్తున్నటువంటి దృశ్యం పక్కన చంద్రబాబు నించున్నాడు, మోదీ కూర్చొని ఉన్నాడు, చేతులు కట్టుకొని నించున్నాడు అనే విధంగా ఈ యొక్క ఫోటోలు అనేది బయటికి అధికార వైకాపా పార్టీ అనేది ఫోటోల్ని రిలీజ్ చేసిందని చెప్పేసి ఫోటో మా యొక్క ఫేక్ని క్రియేట్ చేసిందని చెప్పేసి ఇక్కడ ఫేక్ వార్తలు క్రియేట్ చేసిందని చెప్పేసి ఇక్కడ జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ 2018 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం హోదాలో చంద్రబాబు యోగా చేస్తున్నటువంటి దృశ్యాన్ని తీసుకొచ్చేసి ఈరోజు అమిత్ షా యొక్క కాలు పట్టుకుంటున్నట్లు ఫేక్ వార్తను క్రియేట్ చేశారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా దాని గురించి వివరణ అనేది జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఫేక్ బతుకులు. సో ఇవే కాదు, ఈరోజు సోషల్ మీడియా ఎంతగా దిగజారిందంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి యొక్క అవాస్తవాలు ఎలా పడితే అలా సోషల్ మీడియా అనేది దిగజారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏది కూడా వాస్తవంగా ఉండట్లేదు. ఒకరి గురించి ఒకరు, ఇటు ప్రతిపక్ష గురించి కానీ ప్రతిదాని గురించి కూడా ఎలా పడితే అలాగా విమర్శనాస్త్రాలతోటి లేనివి కూడా ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా క్రియేట్ చేసి ఈరోజు సోషల్ మీడియా దిగజారిపోతుంటే ఈ మధ్యకాలంలో సాక్షాత్తు న్యాయస్థానమే సోషల్ మీడియాలో ఎలా పడితే అలా వార్తలు రాయడం, వార్తలు పెట్టడం అనేది పెట్టకూడదు, వీటిపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి సాక్షాత్తు న్యాయస్థానమే ఈరోజు తీర్పు వెలువరించినటువంటి పరిస్థితులు కూడా
ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇటు ఫేస్బుక్లో ఇలా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తలు ఎలా పడితే అలా క్రియేట్ చేసి పెట్టడం, ఇవన్నీ కూడా నిజంగా వీటిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు సమాజం నాశనం సమాజం పాడయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న యువత కానీ ఈరోజు యువత గంజాయికి బానిస అవ్వడం కానీ, రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు క్షీణించడం కానీ, మహిళలపై అఘాయిత్యాలు జరగడం అలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయంటే మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అనేవి పిల్లల్ని చిన్నప్పటి నుంచే ప్రభావితం చేయడం కూడా జరుగుతుంది. సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసి వీటన్నిటిపై చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ప్రధానంగా ఎంతైనా ఉంది. దానికి సంబంధించి దాంట్లో భాగంగా ఇక్కడ చంద్రబాబు గురించి ఈ విధంగా ఫేక్ న్యూస్ పెట్టారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పత్రికలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ చూసినట్లయితే ఎన్డీఏను బలపరచనని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా తోటి, జేపీ నడ్డా తోటి చంద్రబాబు నాయుడు వెళ్ళేసి భేటీ అనేది జరిగింది. సో పొత్తులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మరలా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పయనమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ పొత్తులకు సంబంధించి 2-3 రోజుల్లో ఒక క్లారిటీ అనేది వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్డీఏను బలపరచండి అని చెప్పేసి బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యం, టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఈ దృష్ట్యానే మా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి 5 ఏళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కిపోయిందని చెప్పేసి షాతో భేటీకి ముందు బాబు వ్యాఖ్యలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పథకాలన్నీ కొనసాగిస్తాం, డ్వాక్రా రుణాల మాఫీని పరిశీలిస్తున్నాం, జగన్ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు, బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పవన్ అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ విధంగా పేర్కొన్నాడు. పథకాలన్నీ కొనసాగిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి వాస్తవ ఏ అయితే విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి, జగన్ అసత్య ప్రచారాలని ప్రజలు నమ్మొద్దు, డ్వాక్రా రుణాలు మాఫీని పరిశీలిస్తున్నామని చెప్పేసి జగన్ చెప్తున్నటువంటి విషయాన్ని కూడా నమ్మొద్దు అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ పేర్కొంటున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగులపై ఉత్తుత్తి కబుర్లు, ఎంతో చేశామని బడ్జెట్లో బొంకులు, సిపిఎస్ రద్దుపై మడమ తిప్పేశారు, వద్దు మొర్రో అన్న జీపీఎస్ రుద్దారు, 11వ పిఆర్సీ అమలు చేశామంటూ గొప్పలు, జగన్ పాలన ముగుస్తున్నా ఇంకా అరాకొరే, పిఆర్సీ డిఏ బకాయిలు చెల్లింపు ఎప్పుడనేది కనీసం చెప్పలేకపోయినటువంటి నిన్న బడ్జెట్లో వాటికి సంబంధించి చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చింది 23%, చెప్పేది 27%, జగన్ సర్కారు తీరు సిగ్గుచేటు అని చెప్పేసి ఇక్కడ మోసం గురు అని చెప్పేసి ఇక్కడ జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగులు అయితే మరి ఈరోజు ఎన్నికలు హడావుడి మొదలైనటువంటి తరుణంలో ఎలక్షన్స్ దగ్గర పడిన సమయంలో మరి ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అంగన్వాడీలు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ అందరూ కూడా మరి ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ ఏం చేయలేదు లేక ఎలాగైనా సరే ఇదే కరెక్ట్ సమయం అని చెప్పేసి మరి అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికో మరి ఎందుకో కానీ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వాన్ని మా డిమాండ్లు నెరవేర్చండి అని చెప్పేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ 4-5 రోజుల్లో బాగా మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉద్యోగులపై ఉత్తుత్తి కబుర్లు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్కి నిన్న రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడినటువంటి తీరు గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి మోదీ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలి, యువరాజు స్టార్టప్ కాదు, స్టార్ కూడా కాదని చెప్పేసి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొంటున్నట్టు ఆయన నిన్న మీడియా సమావేశంలో నిన్న రాజ్యసభలో పేర్కొన్నట్లు ఇక్కడ ప్రధానంగా రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన సవాల్ను స్వీకరించి లక్ష్యాన్ని సాధించాలి. చూడండి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి 40 సీట్లు రావాలని కోరుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యురాలైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల కాంగ్రెస్కు 40 సీట్లైనా గెలుచుకోగలదా అని
సవాలు విసిరారని చెప్పేసి, ప్రధాని నరేంద్ర మోదీ సవాలు విసిరారని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఉత్తర దక్షిణంతో దేశానికి నష్టం, మా పన్నులు మా డబ్బులు ఇదా వాదన, మానవ శరీరం లాంటిదే దేశం కూడా, ఎక్కడ బాధైనా అది అందరి సమస్యే, రిజర్వేషన్లు నెహ్రూ వ్యతిరేకించారు, నాటి సీఎంలకు రాసిన లేఖే సాక్ష్యం, దేశమంతటా పైప్ లైన్తో వంట గ్యాస్, దేశమంతటా కూడా పైప్ లైన్ తోటి వంట గ్యాస్ అని చెప్పేసి ఇక్కడ అంటే దేశం మొత్తం కూడా పైప్ లైన్ తోటి వంట గ్యాస్ అని చెప్పేసి అంటే దేశం మొత్తానికి కూడా నేను వంట గ్యాస్ వచ్చే విధంగా పైప్ లైన్ ఏర్పాటు చేశానని చెప్పేసి ప్రధానంగా పేర్కొన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సౌరశక్తి ద్వారా ఉచితంగా కరెంటు, వికసిత భారత్ నిర్మిస్తున్నాం, రాజ్యసభలో ప్రధానమంత్రి మోదీ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఇంకా పరిశీలించినట్లయితే కాబట్టి కాంగ్రెస్కు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి మోదీ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇప్పటి వరకు ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి, ఒక్కో అంశం గురించి మనం చక్కగా వాటిని వివరించుకుంటూ విశ్లేషణ చేసుకున్నటువంటి ఒక్కో అంశం గురించి విశ్లేషణ చేసుకోవడం జరిగింది. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి H6 న్యూస్. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం.